కోర్టు ధిక్కరణ వ్యవహారంలో హైకోర్టు ఎదుట తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హాజరయ్యారు. సందీప్ సుల్తానియాపై 1000 కేసులున్నాయని వాటన్నింటినీ విచారిస్తే ఆయన జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుందంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో హైకోర్టు ఎదుట తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హాజరయ్యారు. సందీప్ సుల్తాన్పై 1000 కేసులున్నాయని వాటన్నింటినీ విచారిస్తే ఆయన జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుందంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సందీప్ సుల్తానియా ఐఏఎస్ అధికారి కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. గతంలో కోర్టు ధిక్కరణ పిటిషన్కి సంబంధించి కూడా నిన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలంటూ కూడా నిన్న ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు బెయిలబుల్ వారెంట్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. 5000 రూపాయల పూచీకత్తుతోటి శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తను వాంగ్మూలం ఇచ్చిన సమయంలో తనని బెయిల్పై విడుదల చేయాలంటూ కూడా హైదరాబాద్ సిపికి ఆదేశించడంతో నిన్న 5000 రూపాయల పూచీకత్తుతోటి బెయిల్పై విడుదల చేయడం. మరోవైపు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి సందీప్ సుల్తానియా కూడా కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా కంటోన్మెంటు బకాయిల చెల్లింపు వ్యవహారానికి సంబంధించి 2024లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. బకాయిలు చెల్లింపులన్నీ చెల్లించాలంటూ కూడా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా సందీప్ సుల్తానియా ఉద్దేశపూర్వకంగానే ఆ బకాయిలు చెల్లించలేదనేది ప్రధానంగా రామకృష్ణ అనేటువంటి వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో నిన్న తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు కొంత ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి పైన కోర్టు ధిక్కరణ కిందే దాదాపు 100 కేసులున్నాయని, మరోవైపు మొత్తం హైకోర్టులో ఒక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పైనే 1000 కేసులున్నాయి. ఇదంతా ఎవరి తప్పిదం? అధికారులను ప్రభుత్వం చేసే పనులకు అధికారులు కోర్టు ముందుకు రావాల్సి వస్తుంది, అధికారులు ప్రతిసారి కూడా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు ఈరోజు అభిప్రాయపడింది. ఒకవేళ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అదే పోస్టులో కొనసాగితే ఆయనపై ఉన్నటువంటి కేసులు జీవితకాలం జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన తప్పిదం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చర్యలకు అధికారులు బలి కావాల్సి వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. మరోవైపు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఈరోజు తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఎందుకంటే ఉచిత పథకాల వల్ల కోటీశ్వరులు కూడా ఉచిత పథకాలు పొందుతున్నారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అంటే ప్రభావం చూపుతుంది, ఎంత వారికి రాష్ట్ర ప్రభుత్వం పైన అది భారం పడుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైతు బంధు అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా కోటీశ్వరులు కూడా లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన భారీగా భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి. నేను కూడా ఒక పౌరుడిని కాబట్టి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానంటూ కూడా హైకోర్టు న్యాయమూర్తి ఈ సందర్భంగా కేసు విచారణ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అంటే ప్రతిసారి కూడా అధికారులను కోర్టుకు పిలిపించాలని తమ ఉద్దేశం కాదు. ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలకు హైకోర్టులో ఖచ్చితంగా అధికారులు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. హైకోర్టుకు అధికారులను పిలిపించాలంటే తమకు కూడా బాధ ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ముఖ్య కార్యదర్శి ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి సందీప్ సుల్తానియా అతని పైన కోర్టు ధిక్కరణ ఉండడంతో నిన్న హైకోర్టు ఆదేశాలతో ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలపైన, మరోవైపు అంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా కొంత తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఉచిత పథకాల వల్ల లబ్ధిదారుడి కంటే కూడా కోటీశ్వర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఈ లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా భారం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కుబేరుడు కూడా ఒక దశలో మొత్తం తనతో ఉన్నటువంటి ధనమంతా కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత తను కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఆ స్టేజ్కి వెళ్ళకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఒక దశలో తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం సందీప్ సుల్తానియా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడంతో ఈ కేసులో కీలక డైరెక్షన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.